హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రక్షాబంధన్ స్పెషల్ బ్లాగ్ అండి. మేము ఎలా హ్యాపీగా జరుపుకున్నామో ఈ బ్లాగ్లో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తుండండి గైస్. అండ్ మా అల్లుడు చూడండి ఆల్రెడీ రెడీ అయిపోయాడు. చూడు విరాట్, చెప్పు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కదా, హ్యాపీ రక్షాబంధన్. అక్క నీకు రాఖీ కడుతుందా? ఇప్పుడు కడుతుంది కదా నీకు అక్క రాఖీ. మనం వెళ్ళి రాఖీ తెచ్చుకుందామా? ఓకే, వెళ్దామా? బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను మా అల్లుడు కలిసి మా ఇంటి దగ్గరలో ఉన్న రాఖీస్ కొనడానికి అయితే వెళ్ళామండి. మా అల్లుడు సెలెక్ట్ చేస్తున్నాడు, ఇది బాగుంది అత్త, అది బాగుంది అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాడు. అండ్ మా డాడీ వాళ్ళ చిన్న సిస్టర్ అండి, తను మా అత్త వచ్చినప్పుడల్లా మేము కంపల్సరీ టెంపుల్కి అయితే వెళ్తామండి. మా ఇంటి ముందు ఉన్న మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి. ప్రతిసారి మా అత్త వాళ్ళు వచ్చినప్పుడల్లా మేము వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వస్తాము. ఇంకా అది కాక మనకు ఫెస్టివల్ ఉంది కదా అని చెప్పేసి కూడా దర్శనానికి అయితే మేము వెళ్ళిపోయాము. లోపల టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. ఈ బ్లాగ్ మొత్తం బ్లాగ్ అయితే ఒక వీడియోలో ఉందండి. చాలా పవర్ఫుల్ అండి నరసింహస్వామి, స్వయంగా వెలిసిన టెంపుల్ అండి ఇది. సేమ్ మనము యాదగిరిగుట్టలో ఎలా పూసగుండ్లకు ఎలా వెలిసాడో అలాగే ఈ కొండ లోపల అండి, ఈ కొండ లోపల వెలిసాడు. చాలా బాగుంటుంది. మీకు దేవుడిది కూడా దర్శనం చూపిస్తాను. యాక్చువల్లీ వీడియోస్ అయితే తీయొద్దు గైస్, బట్ ఏంటంటే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే ఈ వీడియో అయితే తీసాను. లోపలికి వెళ్ళి కూడా క్యాప్చర్ చేశాను మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం. ఇది అంతా ఇప్పుడు కట్టారండి, మొత్తము రూమ్స్ లాగా. కానీ పాతగా అయితే ఈ గుండు కనిపిస్తుంది కదా, ఆ గుండు లోపలనే నరసింహస్వామి అయితే స్వయంగా వెలిసాడండి. మీరు ఏది కోరుకున్నా సరే వెంబడే నెరవేరుతుంది. ఫైనల్గా మేము దర్శనం అయితే చేసుకొని కొద్దిసేపు అయితే ప్రశాంతం కోసం అయితే నేను, మా అత్త, మా అల్లుడు, మా మామయ్య కూర్చున్నాము. అండ్ తర్వాత మా మేనత్త ఇంకా మా అన్నయ్యకి రాఖీ కడుతుంది. అండ్ ఇక్కడ మా మదర్కి కూడా స్వీట్ తినిపిస్తుంది దూది రాఖీ కట్టి. అండ్ ఇక్కడ ఫైనల్లీగా నేను అయితే ఇంకా రాఖీ కట్టడానికి అయితే అన్ని సిద్ధం చేసుకుని ఇంకా మా అన్నయ్య ముందు కూర్చున్నాను. అండ్ మా కోడలికి అండ్ మా అల్లుడికి అండ్ మా వదినకు అందరికీ బొట్టు పెట్టేసి రాఖీ అయితే కడుతున్నాను. ఫస్ట్ మా వదినకి దూది రాఖీ కట్టేసి ఆ తర్వాత మా మేనత్తకి అండ్ మా అన్నయ్యకి కట్టాను. ఆ తర్వాత మా అల్లుడికి కూడా కట్టాను గైస్. ఇక్కడ మా మేనత్తకు కూడా దూది రాఖీ కడుతున్నాను. ఎందుకంటే మనం ఆడవాళ్ళందరూ దూది రాఖీ కట్టుకోవాలి. ఎన్ని స్టైలిష్ రాఖీలు వచ్చినా సరే మనకి దూది రాఖీ ముఖ్యం కాబట్టి మనము ఈ దూది రాఖీ కట్టుకొని ఏదైనా ఫ్యాషన్ ఉన్న రాఖీస్ కట్టుకోవాలి. ఎంతైనా సాంప్రదాయం కదండి. అండ్ మా కోడలికి కూడా కడుతున్నాను. ఇంకా మా అల్లుడు నాకెప్పుడు కడతావత్తా అని అంటున్నాడు. ఆయన బాల్ గణేష్ రాఖీ అయితే తెచ్చుకున్నాడు. అతని ఫేవరెట్ దేవుడు అండి గణేశుడు. ఆ రాఖీ తెచ్చుకున్నాడు, సెలెక్ట్ చేసుకొని మరీ తెచ్చుకున్నాడు తనకి ఇష్టమైన గణేష్ రాఖీ. ఇంకా వాడు మా అల్లుడు అయితే స్వీట్స్ కోసం చూస్తున్నాడు. వాడికి స్వీట్స్ అంటే మహా పిచ్చి అండి. స్వీట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని వెయిటింగ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మా అల్లుడికి కడుతున్నాను. ఆ తర్వాత మా కోడలు మా అల్లుడికి కడుతుంది.
వాళ్ళ తమ్ముడికి రాఖీ కడుతుంది. మా కోడలికి టై చేయడానికి రావట్లేదండి రాఖీ. ఇప్పుడు నేర్చుకుంటుంది. ఇంకా వాళ్ళ ఫాదర్ హెల్ప్ చేస్తున్నారు, కట్టడానికి రావట్లేదు కాబట్టి. కానీ ఇలా అందరూ ఒక ఫ్యామిలీగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. ఏ సాంప్రదాయం, అందుకే మనకి సాంప్రదాయాలు అనేటివి వచ్చాయని అనుకుంటున్నాను. ఇలా అందరు కలిసి కట్టుగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అండ్ చూపిస్తుంది వాళ్ళ తమ్ముడి కోసం స్పెషల్గా ఇన్స్టాగ్రామ్లో ఫోటో రాఖీ చేయించింది మోదిన. చాలా క్యూట్గా ఉందండి. అండ్ ఇంకా వాళ్ళ తమ్ముడికి స్వీట్ అయితే పెడుతుంది. వాడికి స్వీట్స్ అంటే ఇంకా చూడండి ఎలా చేస్తున్నాడో. స్వీట్స్ బాగా తింటాడు మా అల్లుడు. అండ్ ఇక్కడ నేను మా అల్లుడికి రాఖీ కడుతున్నాను. మా అల్లుడికి ఇంకా ఫుల్ రాఖీస్ నిండిపోయాయండి చేతిలో. అండ్ ఇప్పుడు మా కోడలు మా అన్నకి కడుతుంది రాఖీ. మా వదిన హెల్ప్ చేస్తుందండి, ఎందుకంటే మా క్యూటీకి టైఅప్ చేయడం రావట్లేదు. చూపిస్తుంది. నేను కూడా నాన్న కట్టిన రాఖీ చూపిస్తాను. అండ్ ఇంకా మా అత్తయ్యకి మాత్రం ఇంకా శారీ పెడుతుంది మా వదిన. అండ్ మా మదర్ వాళ్ళేమో మనీ ఇచ్చారు. ఇక్కడ మా వదిన శారీ పెడుతుంది రాఖీ కట్టినందుకు. ఎంతైనా ఇంటి ఆడపడుచుకున్న అందం అది వేరేనే ఉంటుందండి. ఇంకా బ్లెస్సింగ్స్ ఇద్దరివి తీసుకుంది. ఇక్కడ మా మదర్ కూడా ఆడపడుచు బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ నాకు మా అన్న వదిన బొట్టు పెట్టి మరి నాకు మనీ ఇచ్చేసి, మా అల్లుడు చూడండి గైస్, వాడు మనీ ఇవ్వమంటే నేనే చాక్లెట్స్ కొనుక్కుంటాను అంటున్నాడు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు నాకు కాళ్ళు మొక్కేసి ఇవ్వాలిరా అని చెప్తుంటే కూడా వినట్లేదు. చూడండి గైస్, చాలాసేపు సతాయించి ఇంక ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత నా బ్లెస్సింగ్స్ ఇంకా మా అన్న వదిన తీసుకున్నారు. ఎప్పుడైనా ఆడపడుచు బ్లెస్సింగ్స్ అనేది మాత్రం అన్న తమ్ముళ్ళకి ఉండాలండి. అది ఇంటి ఆడపిల్ల అయినా సరే. కానీ ఆ తర్వాత ఇంకా నేను మా అత్త ఇంకా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నామండి, ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పేసి. అండ్ మా కోడలు కూడా వచ్చేసింది. నేను మా అత్తకి కోడలు అయితే నాకు మా కోడలు క్యూటీ పాప. అండ్ ఫైనల్లీగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఎందుకంటే మా మామయ్యకి రాఖీ కట్టాలి కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. మా అల్లుడు చూడండి నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. ఇంకా ఫైనల్లీగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే చేరిపోయాము. మా అల్లుడు ఫుల్ జోష్లో ఉన్నాడు, తాతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము అని చెప్పేసి. ఆ తర్వాత నేను మా అమ్మమ్మకి రాఖీ అయితే కట్టాను. అండ్ ఆ తర్వాత మా మదర్ కూడా వాళ్ళ మదర్కి రాఖీ కట్టింది. ఇంకా అసలు యాక్చువల్లీ మా పెద్దమ్మ వాళ్ళందరూ మా పిన్ని వాళ్ళు రావాలి, బట్ వాళ్ళు కొంచెం ఇంటి దగ్గర లేట్ అవుతుందని చెప్పేసి రాలేదు. ఫస్ట్ మేము ముందు వెళ్ళి మా మామయ్య కట్టేసాము. తిను ఫోటోలో బొట్టు పెడుతుంది మా పెద్ద మామయ్య అండి. ఆ తర్వాత మా తాతయ్యకి మా పెద్ద మామయ్య కూడా మా మదర్ రాఖీ కడుతుంది.
ఇప్పుడు ఫస్ట్ అయితే మా తాతయ్యకి కడుతుంది రాఖీ. ఆ తర్వాత మా పెద్ద మామయ్యకి రాఖీ కడుతుంది. అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటుందండి. ఆ తర్వాత మా మేనమామకి మేనత్తకి ఫస్ట్ మా వదిన రాఖీ కడుతుంది. ఎందుకంటే తను కూతురు అవుతుంది కాబట్టి కూతురుతో ఫస్ట్ కట్టించాలని చెప్పేసి మా మదర్ తనని కట్టమని చెప్పింది మా మేనమామకి. తను ముందుగా రాఖీ అయితే కడుతుంది. మా అల్లుడు చూడండి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాతమ్మ వాళ్ళ ఇల్లు అంటే వాడికి ఫుల్ హ్యాపీ. ఆ తర్వాత నేను కూడా మా మామయ్యకి రాఖీ కట్టాను, మా అత్తమ్మకి అండ్ మా మామయ్యకి. ఇంట్లో మా అక్క వాళ్ళు అందరూ వచ్చేది ఉండే, బట్ ఈ వీడియోలో లేరు. అందరు రావాల్సింది కానీ బట్ రాలేని లేటుగా వచ్చారు. మేము ముందు వెళ్ళి కట్టేసామండి. అండ్ ఇప్పుడు నేను మా అత్తమ్మకి కడుతున్నాను రాఖీ. మా మదర్ వాళ్ళ అన్న వదిన అండి. ఆ తర్వాత మా మదర్ కడుతుంది రాఖీ వాళ్ళ అన్న వదినకి. ఇక్కడ మా అల్లుడు చూడండి థమ్స్అప్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఏడుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మా మామయ్యకి స్వీట్ తినిపిస్తుంది, మా అత్తమ్మకి అండ్ మా మామయ్యకి. ఆ తర్వాత ఫైనల్లీగా అయితే ఒక పిక్ అయితే తీసుకున్నాం అండ్ వీడియో తీసుకున్నామండి. ఇలా మంచి క్యాప్చర్ అంటే ఒక స్వీట్ మెమరీగా ఉంటుందని చెప్పేసి. అండ్ ఫైనల్లీగా మా ఇంటికి అయితే వచ్చేసాము గైస్. ఇంటికి వచ్చేసేసరికి ఇక్కడ మా చెల్లి వచ్చింది. మా చెల్లి వచ్చి మా బ్రదర్కి అండ్ మా ఫాదర్కి అండ్ మా అక్క కూతుర్లు గోల్డీ బబ్బీ వీళ్ళు కూడా రాఖీ కట్టారు. ఇక్కడ మా బబ్బీ వాళ్ళు కూడా కట్టారు. మా అల్లుడికి తమ్ముడు అవుతాడు కాబట్టి వాళ్ళు కూడా రాఖీ కట్టారు. ఇక్కడ మా ఫాదర్కి కూడా నేను కూడా రాఖీ అయితే కట్టానండి. మార్నింగ్ 1:30 తర్వాత కట్టాలని చెప్పేసి అన్నారు కాబట్టి ఇంకా మా ఫాదర్ ఆ టైంలో లేరండి, అందుకే నైట్ వచ్చాక కడుతున్నాను.
ఇక్కడ మా బబ్బీ అయితే మా విరాట్కి రాఖీ కడుతుంది. మా విరాట్కి ఆ రోజు మాత్రం ఫుల్ రాఖీస్ అండి. వాడి చేతి మొత్తం రాఖీస్తో నిండిపోయి. అండ్ మా కోడలికి మా కోడలి కడుతుందండి దూది రాఖీ. ఇక్కడ కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి సాంగ్ వస్తుందండి, కామెడీగా సాంగ్ పెట్టారు, మీమ్స్ అవి. ఇంకా అందరు ఫుల్ నవ్వుతున్నారు ఆ సాంగ్ పెట్టేసి. ఆ తర్వాత ఇంకా బ్లెస్సింగ్స్ అండి. అందరికీ ఆశీర్వాదం ఉండాలి కదా, ఆడపడుచుల ఆశీర్వాదం అని చెప్పేసి ఇంకా అందరము వరుసగా ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్నాము. అండ్ ఇక్కడ మా వదిన మా హస్బెండ్కి రాఖీ కడుతుంది. ఇక్కడ మా హస్బెండ్ దగ్గర మా వదిన బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. అండ్ మా మదర్ అల్లుడి దగ్గర బ్లెస్సింగ్స్ అండి. అల్లుడు కాళ్ళు మొక్కాలి కదా అందరూ అని చెప్పేసి ఒక్కొక్కరు లైన్గా మొక్కుతున్నారు. మా సతీష్ అన్న కూడా అల్లుడు అవుతాడు కాబట్టి తన కాళ్ళు కూడా, ఇంకా పిల్లలందరూ మేము లైన్గా మా కాళ్ళు మొక్కండి అని చెప్పేసి పిల్లలంతా గొడవ చేస్తున్నారు గైస్. ఇంకా అందరు ఒక్కొక్కరు లైన్గా నిల్చున్నారు, మాకు అంటే మాకు అని. అండ్ ఇక్కడ మా గోల్డీ బబ్బీ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అండ్ ఇంకా మా చిన్న పిల్లలు కూడా అందరు మా బ్లెస్సింగ్స్ కావాలని, ఇంకా మా అల్లుడు కూడా అలిగాడండి చాలాసేపు, నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వట్లేదు అని అలిగాడు చాలాసేపు. ఇక్కడ మా సతీష్ అన్న కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు మా అన్న వదినకు. ఇక్కడ మా ఫాదర్ అండ్ మదర్ మా అన్న వదినకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మా విరాట్ ఇంకా కట్నాలు ఇస్తున్నాడండి వాళ్ళ అక్కలకి. వాడు ఇప్పుడు చూడు మనీ ఇవ్వన్నప్పుడల్లా సతాయిస్తున్నాడు, నేను ఇవ్వను, నేను చాక్లెట్స్ కొనుక్కుంటా అని చెప్పేసి. ఇవ్వడానికి ఎంత సతాయిస్తున్నాడు చూడండి గైస్. వాడికి మనీ కనిపిస్తే వాళ్ళు చాక్లెట్స్ గుర్తొస్తాయి గైస్. అండ్ ఇంకా పిల్లలు ఇక్కడ అంతా గాయ్స్, ఇక్కడైతే మా బ్లాగ్ రన్ చేస్తున్నాను. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్